ప్రభునామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 39 3వ వచనాన్ని చదువుతాను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు, అతడు చేసినదంతయు యెహోవా అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు అని చదువుతున్నాం. దేవుడే తన బిడ్డల యొక్క జీవితాల్లో వాళ్ళు చేసేటువంటి పనిని సఫలము చేసేవాడు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గారు అంటాడు, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాను. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలని, కాల్చబడిన గుమ్మాలని, పడగొట్టబడినటువంటి ప్రాకారాలని తిరిగి కట్టడానికి నెహెమ్యా రాజు దగ్గర సెలవు పొంది యెరూషలేముకు వచ్చాడు. అక్కడికి వచ్చి యెరూషలేము ప్రాకారాన్ని పరీక్షించాడు. ఎక్కడెక్కడ పడిపోయింది అనే దాన్ని తానే స్వయంగా వెళ్ళి చూశాడు. చూసి అంటాడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నాన్ని సఫలం చేసేవాడు. కీర్తనకారుడు అంటాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇప్పుడు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే ఇది మన ప్రవర్తనను సూచిస్తూ ఉంది. ఇది మన ప్రవర్తననే చూపిస్తూ ఉంది. ఇంకా అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది దేవుని వాక్యాన్ని చదవడం, వాక్యానుసారమైనటువంటి నడక నడవడం అనే దాన్ని చూపిస్తూ ఉంది. ఇంకా అంటాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇది ఫలించడాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ అంటాడు, అతడు చేయునదంతయు సఫలమగును. మన ప్రవర్తనలో యోగ్యత, దేవుని వాక్యం పట్ల మనకుండే ఆసక్తి, మనం ఫలించుటలో కలిగే అభివృద్ధి, ఇవన్నీ కలిగిన వ్యక్తి
తను ఏ పని చేసినా దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. యోసేపు ఇలాంటి వ్యక్తే. అందుకే దేవుడు యోసేపు చేసిన దాన్ని అంతటిని సఫలం చేశాడు. అతడు చేసినదంతా కూడా అతని చేతిలో యెహోవా సఫలం చేస్తున్నాడని అతని యజమానుడు చూచినప్పుడు అని చదువుతున్నాం. కాబట్టి మనం చేసేటువంటి పని యెహోవా సఫలం చేయడం ఇతరులు కూడా స్పష్టంగా చూడాలి. మనం చేసేటువంటి ప్రతి పని దేవుడే సఫలం చేస్తున్నాడు అనే విషయం లోకానికి అర్థం కావాలి. ఇదే అనుభవం మన పితరుల్లో కూడా ఉంది. అబ్రహాములో, ఇస్సాకులో కూడా. అబ్రహాంలో 21వ అధ్యాయం, ఆదికాండం 21, ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాంతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. దేవుడు నీకు తోడై ఉన్నాడు. వీళ్ళు చూశారు దేవుడు అతనికి తోడై ఉండడం. అలాగే ఇస్సాకు విషయంలో కూడా మనం చూస్తాం. 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక నీకు నాకు మధ్య ఒక ప్రమాణం ఉండాలి అంట. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూసాం అంటాడు. మనం అన్యుల మధ్యలో జీవిస్తున్నాం. ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండడం అనేది చాలా మంచిది. యోసేపు సందర్భంలో 2 సార్లు ఈ మాట మనకి కనబడతా ఉంది. 3వ వచనంలోను, అలాగే 23వ వచనంలో. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. కాబట్టి అన్యుల మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నట్టు, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తున్నట్టు, దేవుడు మన చేసే పనులు సఫలపరుస్తూ ఉన్నట్లు అన్ని జనులు కూడా గుర్తించగలిగేటువంటి సరి అయిన ప్రవర్తన, వాక్యానుసారమైనటువంటి నడక, ఫలించే జీవితాన్ని మనం కలిగి ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా 4వ వచనంలో చూస్తే చదువుతాను. 39వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైన, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. కారణం యోసేపులో ఉన్నటువంటి యోగ్యత. మనం కూడా యోగ్యంగా, నమ్మకంగా ప్రవర్తిస్తే మన పై అధికారులకు మన మీద కటాక్షం కలుగుతుంది. అందువల్లే యోసేపుని అతని వద్ద పరిచర్య చేసేవాడుగా, అతని ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతా కూడా అతని చేతికే
అప్పగించాడు. ఇప్పుడు యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయనకున్నటువంటి శ్రేష్టమైన గుణాలను బట్టి ఆ యజమానుడు యోసేపుకి ఈ గొప్ప బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. ఒక బానిసగా అమ్మబడిన వాడు, బానిసగా కొనబడినటువంటి వాడు ఇంటి మీద అధికారం పొందడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. విచారణకర్తగా నియమించాడు అంటే అది ఎంతో మెచ్చుకోదగినటువంటి విషయం. ఈ దినాల్లో కూడా మనం ఉన్న స్థలాల్లో, మనం ఉద్యోగాలు చేస్తున్న ప్రదేశాల్లో, మన గ్రామాల్లో, మనం వెళుతున్న సంఘాల్లో ఇలాంటి ఆధిక్యతలు మనం పొందుకోవడం మంచిది. 101వ కీర్తన 6వ వచనంలో 101:6 దావీదు అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అంటాడు. నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు నాకు పరిచారకులు అవుతారు అంటున్నాడు. దైవ సంబంధమైన పరిచర్య మనం చేయాలంటే మనలో నమ్మకత్వం, నిర్దోషత్వం, పవిత్ర హృదయం ఉండడం చాలా అవసరం. మనం పని కంటే మనలో ఉన్న గుణం చాలా శ్రేష్టమైనది. చాలామంది పని చేయడం కోసం ముందుకు వస్తారు, కానీ వాళ్ళ గుణం సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదు. యోసేపు యొక్క గుణాన్ని బట్టే ఆ అధికారి ఆ పనిని అతనికి అప్పగించాడు. దేవుడు కూడా యథార్థవంతుల కోసం కనిపెడతాడు. ఇక్కడ చూడండి, ఆ అధికారి యోసేపు నా ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. ఈ దినాల్లో కూడా మనం విచారణకర్తలుగా నియమించబడాలంటే సంఘాల్లోనేంటి, దేవుని ఇంటి మీద ఏంటి, సువార్త పనిలోనేంటి, మీరు చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లోనేంటి, మీరు ఉన్నత స్థితిని పొందుకోవాలి అంటే చూడండి, కీర్తనలో చెప్పాడు కదా, 15వ కీర్తన గ్రంథం 15 మొదటి వచనంలో అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దావీదు ప్రశ్న వేసుకుంటున్నాడు. మొదట ప్రశ్న వేసుకుంటున్నాడు, దేవుని దగ్గర, దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా అనే మాటకి సరైన అర్థం ఏంటంటే దేవుని గుడారంలో శాశ్వతంగా ఉండాలి అనుకునేవాడెవడు? దేవుని గుడారంలో శాశ్వతంగా ఉండాలి. అతిథిగా అంటే శాశ్వతంగా, చిరకాలం. ఇప్పుడు అతిథి ఎన్నాళ్ళు ఉంటాడు? ముఖ్యమైన వ్యక్తి మీ ఇంటికి వచ్చాడండి. ఒక అతిథిగా అతను ఎన్నాళ్ళు ఉంటాడండి? 1 రోజు 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడైనా సంవత్సరానికో లేకపోతే 6 నెలలకు ఒకసారి అతిథి వచ్చినప్పుడు, మనకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని ఎంతో జాగ్రత్తగా చూస్తాం. మనం దేవుని సన్నిధిలో, దేవుని గుడారంలో, దేవుని ఎదుట
అతిథిగా ఉండాలి అంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఎంచాలి. ఇంకా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన దగ్గర కొనసాగేవాడెవడు? ఆయన సముఖంలో నిలిచి ఉండేవాడెవడు అని ప్రశ్నించుకున్నాడు. వాడు ఎలా ఉంటాడంట? 2వ వచనం చెప్తాడు, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటాడు, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజమే పలకాలి, నాలుకతో కొండెములాడకూడదు, సోదరులకి కీడు చేయకూడదు, పొరుగు వాళ్ళపైన నిందలు మోపకూడదు, నీచమైనటువంటి కార్యాలు చేసేవాడంటే అసహ్యం. యెహోవా యందు భయభక్తులు గలవారంటే అతడు సన్మానిస్తాడు. ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధులను చెరపడానికి లంచాలు పుచ్చుకోడు అంటాడు. కాబట్టి ఇలాగా ఎవరైతే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు అతిథిగా చూస్తాడు. వాళ్ళని తన ఎదుట శాశ్వత కాలం ఉండేటట్లు చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా దేవుని సంఘం మీద, ఆయన ఇంటి మీద విచారణకర్తలుగా ఉండాలంటే ఇంకా 24వ కీర్తనలో కూడా చెప్తాడు. 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా, కపటముగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. కాబట్టి దేవుని ఎదుట నిలవాలన్నా, ఆయన సన్నిధిలో శాశ్వత కాలం ఉండాలన్నా వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి అంటాడు. కలిగి ఉండాలి. కాబట్టి వీటన్నిటినీ మనం ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా అంటాడు రోమాపత్రికలో పౌలు గారు 12వ అధ్యాయం 8వ వచనంలో, పై విచారణ చేయవాడు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా యోసేపుకి 4వ వచనంలో ఆఖరిగా, తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. అతనికి కలిగినదంతా కూడా యోసేపు చేతికి అప్పగించాడు. నమ్మకస్తులకే దేవుడు ప్రతిదాన్ని అప్పగిస్తాడు. నమ్మకస్తులకి. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని క్షమించాలి, లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అంటాడు. నమ్మకంగా ఉండాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు.
మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడు. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండకపోతే మీ సొంతమైనది ఎవడు మీకు ఇస్తాడు? సత్యమైన ధనం విషయంలో ఎవడు మీకు వశం చేస్తాడు అంటాడు ప్రభు. కాబట్టి నమ్మకస్తులకే దేవుడు విస్తారమైనటువంటి సొమ్ము అప్పగిస్తాడు. ఇంకా 5వ వచనాన్ని మనం చూస్తే మన భాగంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. యోసేపు ఆ అధిపతికి కలిగిన దాని అంతటి మీద విచారణకర్తగా నియమించబడ్డాడు. ప్రమోషన్ వచ్చిందనమాట. బానిసగా వచ్చినవాడు తనకు కలిగిన దాని అంతటి మీద విచారణకర్తగా నియమించబడుతున్నాడు. దేవుడు తన బిడ్డల్ని ఆశ్చర్యకరమైన రీతిగా పైకి తీసుకురాగలడు. యోసేపు బానిసగా అమ్మబడినప్పటి నుంచి ఎలా ఉండుంటాడు? చాలా బాధలు, కష్టాలు అనుభవించాడు. యోసేపు చాలా చింతపడాలి అసలు తన పరిస్థితిని బట్టి. గోతులు వేయడం, అమ్మి వేయడం, ఒక బానిసగా అమ్మి వేయబడ్డం. చూడండి, బాల్యకాలంలోనేమో తల్లి మరణించింది. తన దేశానికి దూరంగా పరాయి దేశంలో ఉన్నాడు. అన్నలేమో ద్వేషించి అమ్మేశారు. తండ్రికి ప్రియమైన కుమారుడు తండ్రి దగ్గర లేడు, పరాయి దేశంలో బానిసగా ఉన్నాడు. ఇవన్నీ కూడా అతన్ని అత్యధికమైనటువంటి చింతలోకి, మానని వేదనలోకి ముంచేస్తాయి. అసలు ఇవన్నీ అతన్ని బాధల్లో మునిగిపోవడానికి కారణాలు. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో యోసేపు కృంగిపోయినట్లు ఎక్కడ మనకు కనబడట్లేదు. యోసేపు కృంగిపోయినట్టు గోతులో వేసినప్పుడు కానీ, ఇష్మాయేలుకి అమ్మివేయబడినప్పుడు కానీ, అక్కడి నుంచి తీసుకురాబడి ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మివేయబడినప్పుడు ఏంటి కృంగిపోయినట్టు ఎక్కడ మనకు కనబడ్డు. దేవుడు యోసేపును అత్యధికంగా హెచ్చించాడు. యోసేపును సమస్తముపై అధికారిగా ఉన్నాడు. దేవుడేమో అతను చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నాడు. ఇదంతా ఆశ్చర్యమో చూడండి. దేవుని బిడ్డ అయినటువంటి యోసేపు ఒక అన్యుని ఇంటిలో ఉంటే అతన్ని బట్టి యోసేపును బట్టి అన్యుని ఇల్లు ఆశీర్వదించబడతా ఉంది. మనం కూడా మనమున్న స్థలాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నామా? యాకోబును బట్టి లాబానుకు కలిగిన దాని అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 30వ అధ్యాయంలో మనం చూస్తాం. 30వ అధ్యాయం 27. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకున్నాను అంటాడు. ఆదికాండం 20వ అధ్యాయం 17-18 చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలు కనిరి. అబ్రహాం ప్రార్థన చేశాడంట. అబీమెలెకు ఇంటి వారికి స్వస్థత కలిగింది. ఇప్పుడు గమనించండి, దేవుని బిడ్డలు
మనల్ని బట్టి మనమున్న స్థలాల్లో ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నామా లేదా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదిస్తాడు. అందుకే ఆదికాండంలో అన్నాడు 12:3, నిన్ను బట్టి, అబ్రహామును బట్టి నీ యందు సమస్త జనములను ఆశీర్వదించబడును అని వాగ్దానం చేశాడు. కనుక మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యోసేపు కలిగిన ఆధిక్యతలు చూడండి. ఒకటి, కొనబడ్డాడు. 2, దేవుని తోడు అతనికి ఉంది. 3, వర్ధిల్లుతున్నాడు. 4, దేవుడు అతను చేసే పని అంతా సఫలం చేస్తున్నాడు. 5, అతడు చేసే పని సఫలం అవుతున్నట్టు యజమానుడు గుర్తించేలాగా చేశాడు. 6, యజమానుని కటాక్షాన్ని పొందాడు. 7, యజమానికి పరిచారకుడయ్యాడు. 8, విచారణకర్త అయ్యాడు. 9, సమస్తము పైన అధికారి అయ్యాడు. యోసేపుని బట్టే దేవుడు సమస్తాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనం ప్రభు రక్తంలో కొనబడిన వాళ్ళం, ప్రభు పిల్లలం. మనం అందరం కూడా ఇలాంటి ఆధిక్యతలు కలిగి ఉండాలని మన ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ ఆధిక్యతలు కలిగి ఉన్నామా లేదా, మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ముందంజ వేద్దాం. ఇంకా 7వ వచనం నుంచి 12వ వచనం వరకు శోధన జయించాడు యోసేపు. లోకంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి తప్పక శోధనలు వస్తాయి. శోధన వేరు, పరిశోధన వేరు. దేవుని వలన మనకు పరిశోధన వస్తుంది, శోధన అపవాది ద్వారా వస్తుంది. దేవుడు ఎవరిని కూడా కీడు విషయమే శోధింపనేరడు. అయితే శోధనలు మనం జయించాలి. యాకోబు పత్రికలో అంటాడు కదా, శోధన జయించేవాడు, శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అంటాడు. ఏ విధమైనటువంటి శోధనలు లేకపోతే వారు దేవుని పిల్లలు కాదు. గమనించండి, ఏ విధమైన శోధనలు లేవనుకోండి మనం దేవుని పిల్లలు కాదనమాట. దేవుని పిల్లలకి తప్పక శోధనలు వస్తాయి. దేవుని పిల్లలకి తప్పక శోధనలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా శోధన వచ్చిందా లేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయాలు చదవండి. యేసుక్రీస్తు ప్రభు శోధనలు ఎందుకు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా జయించాడు, ఎందుకు జయించాడంటే మన మాదిరి కొరకు, మన ధైర్యం కొరకు, మనకు సహాయం చేయడం కొరకు ఆయన శోధించబడ్డాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. హెబ్రీ పత్రిక 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇంకా 2వ అధ్యాయం 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై
దేవుని సంబంధమైన కార్యంలో కనికరం నమ్మకం గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి శోధించబడే వారికి సహాయం చేసేవాడు. ఆయన కూడా శోధనలు పొందాడు. ఆయన శోధించబడి జయించాడు. కొందరు శోధనలు జయిస్తారు, కొందరు ఓడిపోతారు. శోధనలు కొన్ని రకాలుగా వస్తాయి. డబ్బు విషయమే శోధనలు వస్తాయి, కొన్నిసార్లు స్త్రీ సంబంధమైన శోధనలు వస్తాయి, స్వార్థ సంబంధమైన శోధనలు వస్తాయి. నాది, నేను, ఈ మూడింటిలో భయంకరమైనది స్త్రీ సంబంధమైన శోధన. యోసేపుకి ఈ 3 రకాల శోధనలు రావడానికి అవకాశం ఉంది. రాజసంరక్షక సేనాధిపతి పోతీఫరు అంటే అతనికి చాలా ఆస్తి ఉంది. 5వ వచనంలో అదే చదువుతాం. అతని ఇంటి మీదను అతనికి కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించను. ఇంకా అంటాడు ఆ వచనంలో, యెహోవా ఆశీర్వాదం అతని ఇంట్లోనేంటి, పొలంలోనేంటి, అతనికి కలిగిన సమస్తం మీద ఉందంటాడు. ఇల్లు, పొలం అనే మాటలు మనం చదువుతాం అక్కడ. అంటే పోతీఫరు చాలా ఆస్తి కలవాడు. ఆ ఆస్తి అంతటి మీద కూడా యోసేపుకి అధికారాన్ని అప్పగించాడు. ఆ పోతీఫరు ఆహారం తినడం తప్ప తనకేముందో తనకేమి లేదో అసలు ఆలోచించేవాడే కాదంట. అదంతా యోసేపు యొక్క అజమాయిషీ కిందే ఉంది. ఇంత గొప్ప ఆస్తి యోసేపు చేతిలో ఉన్నప్పుడు సిరి సంబంధమైన శోధన తప్పక వస్తుంది, కలగడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు సంపాదించాలి, అక్రమంగా దాచుకోవాలనేటువంటి ఆలోచనలు వస్తాయి రావా? అయితే యోసేపుకి ఏమాత్రం అతని ధనం పైన దృష్టి ఉంచలేదు, నమ్మకంగా పనిచేశాడు. కాబట్టి అలాంటి శోధనకి యోసేపు లోబడలేదు. రెండవది, స్వార్థ సంబంధమైన శోధన కూడా వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంట్లో నాకంటే ఎవరు లేరు, 8వ వచనంలో చూడండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు అని యోసేపు చెప్తున్నాడు. అంటే ఆ ఇంట్లో చాలామంది మనుషులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారని చూస్తున్నాం. బానిసగా ఉన్న యోసేపు ఈ గొప్ప ఆస్తి మీద అధికారం కలిగి ఉన్నాడంటే తప్పక గర్వం వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? ఉంటుంది. కానీ యోసేపు అలా ఎప్పుడు గర్వించలేదు. సామెతల గ్రంథకర్త అంటాడు 30వ అధ్యాయంలో, భూమి మోయలేనివి 4 అంటాడు. భూమిని ఉనికించే 3, అది మోయలేనివి 4. ఏంటది? అవేంటంటే, రాజరికమునకు వచ్చిన దాసుడు. ఎవరంట? రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకరాలైండి పెళ్ళైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. రాజరికమునకు వచ్చిన దాసుడు. యాక్చువల్గా యోసేపు బానిసగా వచ్చి ఆ ఇంటంతటి మీద అధికారి అయ్యాడు. ఆ ఇంట్లో అతనిదే పెత్తనం. దాసుడుగా అమ్మబడి వచ్చినటువంటి యోసేపు చూడండి గొప్ప ఆధిక్యతకు అర్హుడయ్యాడు. అలాంటి వాళ్ళని భూమి మొయ్యలేదు. అంటే ఎందుకు చెప్పాడంటే అలాంటి వాళ్ళు సరిగా ఉండలేరు, అలాంటి వాళ్ళు సరిగా ప్రవర్తించలేరు. రాజరికంలోకి వచ్చిన దాసుడు ఎవరో తెలుసా? యరొబాము.
యరొబాము వెట్టి చాకిరీ పనులు చేయించేవాడి మీద అధిపతి యరొబాము. అలాంటి యరొబాముని దేవుడు ప్రేమించి సొలొమోను దగ్గర సేవకుడు వాడు. సొలొమోను మీద దేవుని కోపం వచ్చి అతని రాజ్యంలో 10 గోత్రాల వాళ్ళని, 12 గోత్రాలు మొత్తం ఇశ్రాయేల్ దేశం అంతా, 10 గోత్రాలు, చూడండి ఎన్ని గోత్రాలు, 10 గోత్రాల వాళ్ళ మీద రాజుగా చేశాడు దేవుడు యరొబాముని. వాడొకప్పుడు దాసుడు, ఇప్పుడు రాజు అయ్యాడు. దేశాన్ని సర్వనాశనం చేశాడు. దేశం నిండా బొమ్మల పూజలతో నింపేశాడు. దేశం నిండా దూడల పూజతో నింపేశాడు. భూమి భరించలేదన్నమాట, మోయలేనటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ యోసేపుకి ఎప్పుడు కూడా అలాంటి గర్వం, స్వార్థ సంబంధమైనటువంటి గర్వం రాకుండా దేన మనస్కుడుగా జీవించాడు. ఇప్పుడు మూడవది స్త్రీ సంబంధమైన శోధన. యోసేపు 6వ వచనంలో మనం చూస్తే, అతడు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించున్నవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉన్నాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడు. ఆయనకు పెళ్లి కాలేదు. ఈ 3 స్త్రీ సంబంధమైనటువంటి శోధన కలగడానికి కారణాలు. అందును బట్టి ఆ దుష్టురాలకు పోతిఫరు భార్య ఆ దుష్ట స్వభావాన్ని కలిగి ఉంది. యోసేపు భవిష్యత్తులో గొప్ప స్థానానికి రాబోతూ ఉన్నాడన్న సంగతి సాతానుకు తెలుసు. అందుకే యోసేపు యొక్క భక్తిని, యోసేపు యొక్క విశ్వాసాన్ని నాశనం చేయాలన్న గురితో సాతాను ఆ దుష్టురాల్ని ప్రేరేపించి ఉండొచ్చు. కానీ యోసేపు హృదయం ఆ దుష్ట ప్రేరేపణకు ఏమాత్రం సమ్మతించలేదు. ఏడవ వచనంలో చూస్తే, అటు తర్వాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి అంతా సేనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశంలో తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరగడు, ఇంటిలో నాకంటే పైవాడు ఎవడం లేడు, నువ్వు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండే కానీ అతను ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని అంత శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతుల నుంచి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. దినదినము యోసేపుకి ఈ చెడుతనం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పోతిఫర్ భార్య విద్యావంతురాలు, ఆస్తిపరురాలు, అందగత్తై ఉండొచ్చు. ఈ లోకంలో సామెత చెప్తారు కదా, ఇంటి దొంగను ఎవరు పట్టుకోలేరని. వాళ్ళు అలాంటి చెడు పని చేయడానికి, ఇతరులకు కంటపడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నా దైవభక్తుడైన యోసేపు ఆ దుష్టత్వాన్ని అతి తీవ్రంగా ఎదిరిస్తున్నాడు, అతి తీవ్రంగా ఎదిరిస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఉన్న యవనస్తులు యోసేపు వద్ద చాలా పాఠాలు నేర్చుకోవాలి. అవిశ్వాసి అనేవాడు పాపం చేయడానికి పరిగెడతాడు. విశ్వాసి పాపం కొరకు పరిగెత్తక్కర్లేదు, పాపమే విశ్వాసి దగ్గర పరిగెత్తుకొస్తుందని ఒక భక్తుడు చెప్తాడు. అవిశ్వాసులేం పాపం దగ్గరికి పరిగెత్తాలండి. విశ్వాసులు పాపం దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాపమే విశ్వాసి దగ్గరికి పరిగెత్తుకొస్తుందంట. యోసేపు పరిస్థితి కూడా అలాగే ఉంది. యోసేపు జవాబు చూడండి, నా యజమానుడు తన కలిగినదంతా నాకు అప్పగించాడు, ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను నాకు అప్పగించలేదు. ఇలాంటి దుష్టమైన ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం ఎప్పుడు కట్టుకోను. యోసేపు జవాబు ఎంత గొప్పదో చూడండి. అయినా దుష్టురాలు యోసేపును పట్టు వదలకుండా యోసేపును వశపరచుకోవడానికి చూసింది, కానీ యోసేపు ఆ దుష్టత్వం నుండి పారిపోతున్నాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకని చెప్పినట్లు యోసేపు ఆ దుష్టురాల ఆలోచన చొప్పున నడవలేదు, ఆ పాపం మార్గంలో నిలవలేదు, ఆ స్థలంలో కూర్చోలేదు, పరిగెడుతున్నాడు, బయటకు వచ్చాడు. యోసేపు తన నిండు యవ్వనంలో ఇలాంటి శోధన జయించాడంటే అది ఎంతో గొప్ప మెచ్చుకోదగిన విషయం. అందుకే ఈ కాలపు యవనస్తులు యోసేపు దగ్గర మనం నేర్చుకోవాలి. అందుకే అతడు అలా ఉన్నందువల్లే తర్వాత కొంత శ్రమ కలిగిన ఆ తర్వాత కాలంలో అత్యధికంగా హెచ్చించబడి ఐగుప్తు దేశం అంతటికి కూడా ఏలికగా, సకల దేశాలన్నిటికీ పోషకుడుగా నియమించబడ్డాడు. మిగిలిన విషయాలు రేపు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక.